అక్కన్న మాదన్న టెంపుల్ వద్ద కూడా బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, బోనాల జాతరపై అప్డేట్స్ ఏంటి? సిటీలో ఉన్నటువంటి హరిబౌలిలో అయితే అక్కన్న మాదన్న ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగ అయితే ఘనంగా జరుగుతుందని చెప్పాలి. ఇవాళ ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసిన అనంతరం అయితే భక్తులను, ఇటు బోనాలు తీసే భక్తులను కానివ్వండి, లేదంటే దర్శనాలకు కోసం వచ్చేటటువంటి భక్తులను అయితే అలో చేస్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను అయితే దర్శనాల కోసం లోపలికి అనుమతిస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా అక్కన్న మాదన్న ఆలయం అంటే చాలా ప్రసిద్ధిగాంచింది. నిజాం టైం లోపల అక్కన్న మాదన్నలు ఇక్కడ ఉండేవారు. ఇక్కడి నుంచే ఈ లాల్ దర్వాజకు బోనాలు వెళ్తుండేవి. అసలు దీనికి సంబంధించి ఇంతవరకు ఏం జరిగింది, అసలు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంది అనేటటువంటి వివరాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ అక్కన్న మాదన్న ఆలయం యొక్క ప్రత్యేకత ఏంది? అక్కన్న మాదన్న ఆలయం యొక్క ప్రఖ్యాతి ఏంటంటే, ఇది అక్కన్న మాదన్న అన్న అనే ఇద్దరు మంత్రులు ఉండేవాళ్ళు. ఇది మన తానేషాయి వాళ్ళ మంత్రివర్గంలో మంత్రులుగా ఉండేవారు. వారు ఇక్కడ వచ్చి పూజలు చేసుకోవడం జరిగింది. ఈ పూజల అనంతరం వాళ్ళు మళ్ళీ తర్వాత అక్కడ మహేశ్వరం దగ్గర పోయి వాళ్ళు పూజలు చేస్తారు. స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఇంతకుముందు చిన్నగా ఉండే, వాళ్ళు దొంగచాటుగా వచ్చి ఇక్కడ పూజ చేసుకొని పోయేవాళ్ళు రజాకార్ పీరియడ్లో. అప్పుడు ఆ తర్వాత ఇక్కడ మా పెద్దలందరూ కలిసి ఈ మందిరాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో అందులోపల మా దగ్గర మా ఓల్డ్ టీం ఎవరంటే మా జంగయ్య గారు, కృష్ణ గారు, ఈ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకో ఈ ఆషాఢ హరిమోహన్ ప్రసాద్ గారు, గోవిందరావు గారు, వీళ్ళంతా చనిపోయారు ఇప్పుడు. అయితే రఘునందన్ గారు మరియు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు కొంత కాదు. సో దీని ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఎవ్రీ ఆషాఢ మాసం బోనాలు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అమ్మవారిని నమ్ముకొని అమ్మవారికి పూజలు చేసి, అమ్మవారితో ఆశీర్వాదాలు చేసి, అమ్మవారితో సుఖ సంతోషాలు పంచుకోవడానికని అధిక శక్తిలో భక్తులు వస్తారు. ఇక్కడికి భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోయి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? దగ్గర ఇవాళ 50 నుంచి 60 వేల మంది సాయంత్రం వరకు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్స్కి కూడా వస్తారు, ఊర్లలోకి వస్తారు, ప్రతి పట్టణాలకి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి ప్రాముఖ్యత ఏంటంటే, ఈ అమ్మవారు మొక్కులు చెల్లించుకున్న వారికి అమ్మవారు కటాక్షిస్తుంది. దీనిది స్పెషాలిటీ అది. దూరంకి వచ్చే వాళ్ళు అమ్మవారిని నమ్ముకొని వస్తారు కదా, ఈ అమ్మవారిది ఆ ప్రత్యేకత ఉంది. ఏ కోరికలు కోరుకున్నా అమ్మవారు వారికి అందజేస్తుందని చెప్పేసి మనవి. దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? దూరం నుంచి వచ్చే వాళ్ళ ఏర్పాట్లు మా దగ్గర లోపల సిట్టింగ్ ఉంటుంది, ప్రసాదాలు ఇస్తాం. ప్రసాదాలు ఇచ్చిన తర్వాత వారికి నీటిగా నీరుకు దానికి అన్ని సప్లై చేయడం జరుగుతుంది. ఇంకోటి మధ్యాహ్నం ఉన్న వాళ్లకు కొంతమందికి భోజనం సౌకర్యం కూడా చేసాను. చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఈ అక్కన్న మాదన్న ఆలయ టెంపుల్లో అయితే భక్తుల కోసం ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేశామని చెప్పేసి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చాలా మంది పబ్లిక్ ఉదయం నుంచి కూడా ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ టెంపుల్ కు మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? ఎట్లా ఏమేమి పూజలు జరుగుతూ ఉంటాయి? రెగ్యులర్ గా వచ్చేది మాది ఇది తాత ముత్తాతలు స్థాపించిన గుడి అన్న. ఇది ఇప్పుడు కాదు, దగ్గర 70 సంవత్సరాలు అయిపోయింది. 70 సంవత్సరాల పైన పడ్డది స్థాపించి. మా తాత చేసిన గుడి ఇది. నేను దగ్గర తెలిసిన నుండి వస్తున్నా ఇప్పుడు నేను. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు తీయడం కానివ్వండి, లేదంటే ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి? మంచిగా ఉంటాయి ఏర్పాట్లు, ఇట్లా బాగుంటాయి. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసారు, ప్రాబ్లం ఏం లేదు. మేమైతే ఎవ్రీ ఇయర్ వస్తాం. ఈసారి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తాం ఇక్కడికి. మా తాత ముత్తాతలు స్థాపించిన గుడి అన్న ఇది. చూడొచ్చు, ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పాలి. ఒక్కొక్కరుగా ఉదయం పూట కాస్త స్లోగా వచ్చినప్పటికి కూడా ఇప్పుడు టైం గడుస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వస్తున్నారని చెప్పాలి. ఒక్కొక్కరుగా భక్తులు బోనాలను తీసుకొని కూడా అమ్మవారి ఆలయంకు వస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, రెగ్యులర్ గా బోనాలు తీస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీక్ అంతా, ఈ మంత్ అంతా చాలా బాగా పూజ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క దేవాలయానికి చేస్తారు, అంటే అది అంతా చేస్తారు.
అంటే బోనం అంటే మీరు ఏ విధంగా ఉదయం లేచిన కాడ నుంచి ఎట్లా ఉంటుంది బోనాల పండుగ రోజు మీ ఇంట్లో వాతావరణం అంతా? ఇంట్లో అయితే ఒక రోజు తొలతనే నుంచి స్టార్ట్ అవుతుంది, అంతా తయారీ చేస్తాం. పూల పూల దండలు అవి, ఇంకా బోనం మిగి నీళ్ళు అన్నీ చేస్తాం. ప్రసాదం అది. అంటే ముఖ్యంగా బోనం సమర్పించేటప్పుడు, బోనం తయారు చేసేటప్పుడు ఏ విధంగా చేస్తూ ఉంటారు? మీరు ఏ విధంగా నిష్ఠతోటి ఉంటారు? అంటే ఇంట్లో అందరూ తొందరగా లేచి స్నానం చేసి అందరూ ప్రసాదం చేస్తారు. ఇంకా ఒక వాళ్ళు పూజారు, ఇంట్లో అంతా మంది కలిసి చేస్తారు పూజ. అన్నం తయారు చేస్తాం, అది బెల్లం వేసి, ఇంకా అమ్మగారికి అన్నం, ఇంకా కావాలి పెరుగు అది తయారు చేస్తాం దాన్ని వేసి. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎట్లా అనిపిస్తుందమ్మ? तेलुगु नहीं आता। हम हैदराबाद से बैंगलोर से आए हैं। हम यही के हैदराबाद के और माता के दर्शन के लिए आए हैं। कैसा फील हो रहा है माता के दर्शन के लिए? बहुत अच्छा लग रहा है, बहुत प्रसन्न रहता है, एनर्जी आती है। हमारे एरिया में ओल्ड सिटी में माता ही है हमारा पूरा, हमारे घर के गोल पूरा माता का ही है, वास है, और उनका आशीर्वाद सबके ऊपर है बस। मातेश्वरी की जय। చూస్తున్నాం ఇక్కడ భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వస్తాం. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలన్నింటిలో కూడా దర్శనం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. మొదట కదా ఇక్కడ లాల్ దర్వాజాలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడికి చాలా మంది భక్తులు అక్కడ దర్శనం చేసుకొని ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక్కొక్క టెంపుల్ అమ్మవారి ఆలయాలలో ఉన్నటువంటి అమ్మవార్ల దగ్గర కూడా ఇక్కడ భక్తులు దర్శనం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అక్కన మాదన్న ఆలయంలో అయితే కాసేపటి క్రితమే కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా దర్శనం చేసుకొని ఉన్నారు. మరి కాసేపట్లో అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతోటి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. అయితే మనం చూడొచ్చు, ప్రస్తుతం భక్తులు అమ్మవారికి బోనాలు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇక్కడ లోకల్ గా ఉండేటటువంటి భక్తులు కానివ్వండి, లేదంటే ప్రత్యేకించి మొక్కులు ఉన్నటువంటి భక్తులు అమ్మవారికి బోనాలను తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతోటి చల్లంగా ఉండాలని, అమ్మవారు చల్లంగా చూడాలని చెప్తూ కోరుతూ కూడా వీళ్ళంతా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఆలయాలలో ఉన్నటువంటి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా అయితే ఈ బోనాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఓల్డ్ సిటీలో కొనసాగుతూ ఉంది. సూర్య.